CMR షాపింగ్ మాల్ ఆడి శ్రావణం అతిపెద్ద కేజీ సేల్ అప్ టు 61% ఆఫర్ 1+1 కాంబో ఆఫర్. సో ఇప్పుడే షాపింగ్ చేయండి. ఒక్క రోకలి బండ దెబ్బ ఓ భర్త ప్రాణం తీసింది. ఆ రోకలి బండ పట్టుకుంది ఎవరో కాదు, అతని భార్య. అవును, మీరు విన్నది నిజమే. రిటైర్మెంట్ డబ్బులు ఆస్తి కోసం భర్తతో గొడవపడిన భార్య చివరకు కట్టుకున్న భర్తనే దారుణంగా కొట్టి చంపేసింది. రిటైర్మెంట్కు వెళ్లవలసిన భర్త డబ్బులు చేతికి రాకముందే ప్రాణాలు కోల్పోయాడు. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలోని హనుమాన్ నగర్లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివసించే వెంకటేశం, రాజామణి భార్యాభర్తలు. వెంకటేశం ఆసిఫాబాద్లో కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. ఆయన భార్య రాజామణి ఏఎన్ఎంగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే వెంకటేశం ఈ నెలలో రిటైర్ కావాల్సి ఉంది. దీంతో ఆయనకు వచ్చే రిటైర్మెంట్ డబ్బులు, కుటుంబానికి సంబంధించిన ఆస్తి విషయంలో భార్యాభర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే మరోసారి ఇద్దరి మధ్య మాట పెరిగింది. రిటైర్మెంట్ డబ్బులు, ఆస్తి విషయంలో జరిగిన గొడవ తీవ్ర స్థాయికి చేరింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన రాజమణి ఇంట్లో ఉన్న రోకలి బండతో భర్త వెంకటేష్ పైన దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో వెంకటేశం తీవ్రంగా గాయపడి స్పాట్లో మృతి చెందాడు. రిటైర్మెంట్ డబ్బుల కోసం మొదలైన వివాదం చివరికి భర్త ప్రాణాలు పోయేంత వరకు వెళ్లడం స్థానికంగా ఇప్పుడు తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపైన సమాచారం అందుకున్నటువంటి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని పరిశీలించిన పోలీసులు రాజామణిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు దంపతుల మధ్య ఆస్తి, రిటైర్మెంట్ డబ్బుల విషయం ఎంతకాలంగా వివాదంలో ఉంది, దాడి ఎలా జరిగింది, ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలను ఇప్పుడు పోలీసులు దర్యాప్తులో వెల్లడించాల్సి ఉంది. ఒక కుటుంబంలో డబ్బులు, ఆస్తి విషయంలో మొదలైన గొడవ చివరకు ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయే స్థాయికి చేరింది. ఈ ఘటన ఉస్నాబాద్లో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నాకు కొంత అప్పు ఉన్నది, డబ్బులు కావాలి, తర్వాత ఇల్లు పైన రూమ్ వేయాలి, మరమ్మతు చేయాలి అని చెప్పి అంటే పెద్ద మనుషులు ఇప్పుడు ఇద్దరే వచ్చిండ్రు కదా, వీళ్ళు వచ్చే వారం ఆదివారం మాట్లాడదంతి అని చెప్పి ఆయన అన్నాడు. అన్న తర్వాత మాట పెరిగి ఈమె రాజమని నూకేసి అటువంటి లోకల్ బండి ఉంటే తీసి తల మీద తలవాలి హాస్పిటల్ తీసుకెళ్ళి ఎక్కడ చనిపోయాడు? కర్మాల మెడికవర్ హాస్పిటల్ తీసుకుపోయి ట్రీట్మెంట్ జరిగింది. కానీ అసలు మా పల్స్ అది పడిపోయిందట. రిటర్న్ ఇక్కడికి తీసుకొచ్చి ఉస్నాబాద్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్. నాకు కొంత అప్పు ఉన్నది, డబ్బులు కావాలి.